నేను చాలా చోట్ల ఒక విషయం చెప్తాను. పాత నానుడు ఇది బహుశా సర్వై కాపన వల్ల వచ్చిండొచ్చు. పుడితే రాజే పుట్టారు, లేకుంటే గౌడే పుట్టారు. కారణం ఏంటంటే పాపన లాంటి మహనీయుడు రాజ్యాలు వెళ్ళాడు కాబట్టి గౌడ కులస్తుల్లో కూడా ఆ కులస్తుల యొక్క జీన్స్లో ఆ పటిమ ఉంటుంది, రాజ్యాలు వేలే శక్తి ఉంటుంది, ఆ వీరత్వం ఉంటుందని పాపన్న చెప్పారు కాబట్టి మనకు కూడా అది వచ్చింది. ఇవాళ చాలా చోట్ల గౌరవ ముఖ్యమంత్రి రాజా వేలుతున్నటువంటి సందర్భం ఏనాటి సందర్భం. కర్ణాటకలో బంగారాజు గారు వచ్చినారు, పినరి విజయ్ గారు ఉన్నారు, అంతకుముందు అచ్యుతానందం కూడా గౌరవ కులస్తున్నారు వచ్చినాడు, నారాయణ స్వామి పాండిచేరిలో చేసినాడు, రవి నాయక్ గోవాలో చేసినాడు. ఇట్లా చెప్తూ పోతే రామరాజు నాడారు ఆరోగ్యంలో ముఖ్యమంత్రిగా చేసినాడు. ఇవాళ పాపన్న గారికి మనమంతా రుణపడి ఉన్నాం. దేశవ్యాప్తంగా మన కులస్తులంతా ఏకమవుతున్నారంటే దానికి కారణం పాపన్న గారు. చనిపోయి 360 ఏళ్ళు అయినా మన మధ్యన సజీవంగా ఉంటూ మనందరం ఎక్కడవుతా ఉన్నాం. ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం కలగజేస్తా ఉన్నాడు. ఆశామాష విషయం కాదు. ఇవాళ మనం ఆధునాతన యుగంలో ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెంది అన్ని సుఖాలతో ఉన్నటువంటి సందర్భం. నిన్న మొన్న కాదు, 16వ శతాబ్దం 1650లో అంటే అప్పటికి వీళ్ళు కూడా ఎన్నో టైం ఉండకపోవచ్చు. అంతటి చీకటి రోజుల్లో ఒక సామాన్య గౌడ కులంలో పుట్టి తల్లి గౌడ వృత్తి చేయాలంటే ఆ వృత్తి చేసే వాళ్ళు చాలా ఉన్నారు. నాకు ఇంకా చాలా వేరే కార్యక్రమాలు చేసేది ఉంది, రాజ్యం వేరేది ఉందని తల్లికి చెప్పినటువంటి చిన్నప్పుడే ఆ పటిమ గ్రహించుకున్నటువంటి వ్యక్తి. క్యాంబ్రిడ్జ్లో ఈనాడు గురించిన ఈ బుక్లో చరిత్రలో పుట్టలు ఎక్కడం అంటారు. ఈ చరిత్ర పుట్టలకు ఎక్కడం అంటే చిన్న విషయం కాదు. బ్రిటిష్ వారు పరిశోధించి శోధించి ఆ ప్రాంతంలో పర్యటించి ఎట్లా సేకరించినారో అన్ని 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి చరిత్రను ఏ రకంగా సేకరించినారు కానీ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దీనిలో చాలా మహనీయుల యొక్క చరిత్ర ఉంది. దాదాపు 10-15 మంది భారతదేశంలో మహనీయుల చరిత్ర ఉంది. దాంట్లో ఆయన ఫోటో ప్రచురించి ఫ్రంట్ పేజ్ మీద చరిత్ర రాసినారంటే ఆ యూరత్వము శూరత్వము చిన్నది కాదు. చిన్న స్థాయి నుంచి ఆ స్థాయి కలిగి యుద్ధం చేసే స్థాయి కలిగడం, తనకంటూ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, రాజ్యాలకు రాజ్యాలు ఛేదిస్తూ ఆనాడు గోల్కొండ చరిత్ర. గోల్కొండ అంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినట్టు కొండ. గోల్కొండ జయించినాడంటే మనకి ఊహకు అందనటువంటి వీరుడు ఆయన. అలాంటి మహనీయుడు మన జాతి వాడవడం మనందరూ గర్వపడడం. వీరందరూ చెప్పినారు, హిందీలో చెప్పినారు, చాలా పేరు వెళ్ళిపోయారు. ఈ గొప్ప వ్యక్తులు तो सर्वाइव पापा करना का हिस्ट्री जो है छोटा मोटा आसान हिस्ट्री नहीं है. कैम्ब्रिज बुक में हिस्ट्री में उनकी लिखा गया, इतिहास में लिखा गया तो बहुत अपन तो अंदाज भी नहीं कर सकते. वो लेवल का महान भाव है. सारे देश में सर्वाइव पापने के बारे में चर्चा होता है. श्रीनिवास गौड़ जब मंत्री थे सरकार के फेस्टिवल में उसको नामक किया गया. आज हम भी तेलंगाना भवन में सरकारी कार्यक्रम में स्थापना को निभाई देते हैं. To enter into Cambridge's book of great people is not a small thing. A great warrior, great ruler, a man of commitment, man of courage. Who would have been courage, starting his career from a small boy to conquer Golconda Fort, not a small thing.
a great personality death anniversary we are celebrating. మహానుభావులు ఆ మహానుభావుడు మనవాడు. వారి చరిత్రను చదివి నాకు కూడా ఆశ్చర్యపేస్తుంది. ఇంత గొప్ప చరిత్రకారుడు ఎందుకు మర్చిపోయారు అంటే దీనికి కారణం ఏంటంటే కొంతమంది పెద్దలు చెప్తా ఉంటారు, ఇప్పుడు వేరే సమాజం గురించి మేము రాజకీయాల్లో మాట్లాడడం సభలు కాదు అని కొన్ని కులాల వారు గతంలో గొప్ప వీరుల యొక్క చరిత్రను తిరిగి రాసినారు, మరిపించిస్తున్నారు. ఎక్కువగా కింది జాతి వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క సామర్థ్యాన్ని భావితరాలు చదవకూడదని చరిత్రని మార్చేస్తున్నారు. ఆ రకంగా చరిత్రలో లేకుండా పోయినటువంటి పాపన మళ్ళీ అదృష్టం నిజంగా కూడా బ్రిటిష్ వారు శోధించి మళ్ళీ చరిత్ర పట్లకు ఎక్కించినారు. సో ఇవాళ వాడలో మనం సర్వై పాపన యొక్క ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం, విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం. మన జాతికి ఒక స్ఫూర్తిగా ఆయన వెలిగినారు. ఆయన ఒక గౌరవ కులానికే పరిమితం చేయకూడదు, మొత్తం బహుజనుల యొక్క మహానాయకుడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను పిసిసి అధ్యక్షుడిగా, పొన్నం ప్రభాకర్ మంత్రిగా, సురేఖ మంత్రిగా, రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులం పుట్టినప్పటికి కూడా కొంత సామాజిక ఉంది కాబట్టి ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ప్రశ్నలో ఉంటే అంత నిష్పత్తి ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలని ఒక నినాదాన్ని అయితే రాహుల్ గాంధీ గారు తీసుకున్నారో ఆ నినాదాన్ని పూజా తప్ప పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మనం చాలా సందర్భాల్లో గౌరవం వింటున్నాము, ముదిరాజు వింటున్నాము, కాపు వింటున్నాం చెప్పుకుంటాం. ఎక్కడ అఫీషియల్ రికార్డు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినది టేబుల్ చేయలేకపోయినా, కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో 56% మించి బలైన వర్గాలు ఉన్నారన్న అఫీషియల్ డాక్యుమెంట్ మన చేతికి వచ్చింది. కొంత అటు ఇటు ఉంటే ఉండొచ్చు, భవిష్యత్తులో తెలుసుకునే అవకాశం కూడా ఉంది.